మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా ధనికొండ గారు, బొమ్మ ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ మిగిలి ఉన్నాయి, ఆ తర్వాత శుభం. దీన్ని బట్టి చూస్తే సమ్మర్ సీజన్ కథలు ఇంకా ముగిసినట్టు లేదు. ఏదో వర్షాకాలంలో ఎక్కడైనా పంట నష్టాలు జరిగితే తప్ప రేట్స్ వచ్చే అవకాశం లేదు. సమ్మర్లో 50 డిగ్రీలు ఎండలు కాసినా మన రైతులందరూ టమోటా పంట బాగా పండించగలరని నిరూపించారు. ఇప్పుడు వస్తున్న స్టాకును చూస్తే అర్థమవుతుంది. అంతే కదా సైద్ భాయ్, అంతే కదన్నా. 2 చిన్న బాక్సులు ఒక పెద్ద బాక్సు పోసిన 5 కేజీలు వ్యాపారులకు మిగిలాయి. ఓహో, 2 చిన్న బాక్సులు పెద్ద బాక్సు పోతే 5 బాక్సులు మిగిలాయి. ఒక రకంగా చిన్న బాక్సులు రైతులు మోసం చేస్తున్నాయి. సరిపోయింది. చిన్న బాక్సులు కూడా మోసం అంటే ఏ బాక్సులు పెట్టాలో కే వెంకట్ గారు మీరే చెప్పాలి. ఇది జగం పెరిగిన సత్యం. అంటే కోలార్లో కూడా ఇంతే, చింతామణి ఇంతే, వడ్డేపల్లి ఇంతే, ఎక్కడ కూడా చిన్న బాక్సులు ఇంతే. అంత మోసమేనా? రైతులు కల్తీ, టమోటా నారు కల్తీ, మందులు కల్తీ, చివరికి మార్కెట్లో బాక్సులు కూడా కల్తీ. అందరూ రైతులను మోసం చేయడమే. అయ్యా వెంకటరత్న గారు, చిన్న బాక్సులు కూడా మోసం అంటే ఇప్పుడు ఏ బాక్సులు పెట్టాలి? ఇవన్నీ పక్కకి తీసేసి గతంలో మదనపల్లిలో గంపలు ఉండే, చిన్న గంపలు, వాటిని పెట్టమంటారు చెప్పండి. ఇక నాగరాజు గారు, దొంగలు, గజ దొంగలు, అంతా దొంగల రాజ్యం. మరి నిజమైన ఫార్మర్ ఎలా బయటపడేది? 3 రోజుల క్రితం 0050 2500 రూపాయలు, కానీ ఈరోజు కొత్త రేట్లంట 3200. ఎందుకు అని అడిగితే ఇది ఇజ్రాయెల్ నుంచి ఇంపోర్ట్ అంటారు. మరి మన గవర్నమెంట్కి ఇవేమీ పట్టవు. టమోటా రేట్స్ పెరిగితే బయట నుంచి టమోటా తెప్పించి ఫార్మర్స్ని ముంచేస్తారు. ఇలాంటి మెసేజ్లు పెడితే సయ్యద్ భాయ్ కామెంట్స్ చదవరు. ఇంకా మన పరిస్థితి బయట వాళ్ళకి ఏమీ తెలుస్తుంది? అయినా తగ్గేదే లేదు. నారా గారు, మీ కామెంట్ నేను చదివాను. 0050 3 రోజులు ధర మారింది మీరు పెట్టారు. ఒకటైతే వాస్తవం, మీరు అన్నట్టు టమాటా ధర పెరిగితే మాత్రం ప్రభుత్వం నేరుగా మార్కెట్లో కొనుగోలు చేయడం కానీ బయట తెప్పించడం కానీ చేస్తుంది. టమోటా, ఉల్లిపాయ ఇవి 2 ధరలు పెరిగితే దేశమంతా గగ్గోలే. ఎందుకంటే ప్రతి కూరలో కూడా ఈ 2 అవసరం. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే భాస్కర్ రెడ్డి గారు, రామారావు గారు, అంగల్ ఎస్టీ మండి లైవ్ పెట్టండి అన్న. ప్రతిరోజు ఇర్ఫాన్ పెట్టేవాడు అన్న, 2 రోజులు పెట్టడం లేదు. వారు పెడితే మాత్రం ఖచ్చితంగా పెడతాను. యూట్యూబ్ ఛానల్ చూడకండి, ఫార్మర్స్ కేటుగాళ్ళు అంతా మార్కులోనే ఉన్నారు. కేటుగాళ్ళంతా మార్క్ అర్థంగా. రావేంద్ర గారు హాయ్, హాయ్ అన్న. ఇక శివ గారు, ఈరోజు పెయిడ్ ఆర్టిస్ట్ వీడియో ఒకటి చూశాను, జీవితంలో అనాలిసిస్ చేయనని పెట్టాడు. నేను 1 సంవత్సరం అప్పుడు అనాలిసిస్ వీడియో చేయవద్దని కామెంట్ పెట్టాను. రైతులు ఇబ్బంది పడతారు అని చెప్పినా అతను వినిపించుకోలేదు. ఇప్పుడే నాకు జ్ఞానోదయమైంది. సంతోషం. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. ఇక మనం మరొకటి పరిశీలిస్తే యూట్యూబ్ ఛానల్స్ని నమ్మకండి, ఫార్మర్స్ తక్కువ నాటండి. రాఘవేంద్ర గారు. రాజేంద్ర గారి, నెక్స్ట్ మంత్ 1000 రూపాయలు. ఆ దేవుడు కరుణించాలి, తదాస్తు దేవుడు దీవించాలి. హ్యాపీ అన్నా నీకు. గంగిరెడ్డి గారు, నాకొందుకు హ్యాపీ అన్నా? టమోటా ధరలు ఇలాంటి నెగిటివ్ కామెంట్ నాకు వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తున్నాయి అర్థం కావడం లేదు. హైదరాబాద్లో టమోటా రీటైల్ ప్రైస్ 25 రూపాయల దగ్గర నుంచి 30 రూపాయలు. రెడ్డి గారు, అంటే 750 రూపాయలు క్రేటు. ఇక ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అవి ఇవంతా లెక్కేసుకుంటే ఇంకా ధర మెరుగవ్వాలి. చిన్న మండి సెటిల్మెంట్ 420. ఈ ధర పైన తమిళనాడుకు 10, ఒంగోలుకు 5, బాపట్లకు 5 బొలోరు, లేకపోతే రెడ్డయ్య బి గారు. ధన్యవాదాలు సోదర, ధరల గురించి మరి లోడీల గురించి అప్డేట్ చేస్తున్నందుకు. బాబు గారు, మీ కామెంట్ అర్థం కావడం లేదన్నా. బాబాయ్, ఇంకా ఏమీ లేదు, అయిపోయింది, ఏమి చేసేది? ఇదైతే అర్థమైంది, కానీ ఇంతకుముందు కామెంట్ మీద మాత్రం అర్థం కావడం లేదు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే టమోటా రేట్ కడప గారు, భద్రపల్లిలో ఫాస్ట్ డేస్ నాట్ కమ్ ఇన్ ఫ్యూచర్, బట్ లోకల్ మార్కెట్ హెవీ ఇన్ ఎవరీ
small towns area is heavy new markets coming tomato plantation in future increase to business people not profitable in small farmers. మొత్తం మీద మదనపల్లి గత ఇంకా రాదంటున్నారు. లోకల్ మార్కెట్ హెవీ ఇన్ ఎవరీ స్మాల్ టౌన్స్ ప్రతి చిన్న పట్ల కూడా మార్కెట్లు వెలుస్తున్నాయి. కరెక్టే కదన్నా. అఖిల్ రెడ్డి ఏమన్నాడు కామెంట్ పెట్టడం లేదు. ఆది గారు దీనికి 4 రిప్లై కామెంట్లు వచ్చాయి. చింతామణి 4:25 టాప్ అని పెట్టారు మంజుగౌడ గారు. అఖిల్ రెడ్డి గారి కామెంట్ వచ్చింది 4 రిప్లై కామెంట్లు ఇప్పుడు చూద్దాం. చింతామణి 4:25 టాప్ అన్న మంజుగౌడ గారి కామెంట్కి ఎస్పల్లుడి రాజేంద్ర గారు అయితే యావరేజ్ రేట్ 2.50 to 3.20 అని అమరీష్ గారు రిప్లై ఇచ్చారు. ఇక అఖిల్ రెడ్డి గారు కామెంట్ ఎందుకు పెట్టడం లేదు, దీనికి వచ్చి 4 రిప్లై కామెంట్లు ఇప్పుడు చూద్దాం. అఖిల్ రెడ్డి గారి స్పందన ఏమైంది బ్రో వెయిట్ ఫర్ 15 days ఆఫ్టర్ రేట్ విల్ బి ఇంక్రీజ్ అని ఆయన కామెంట్ పెడితే దీనికి ప్రశాంత్ గారు లేదు హెవీ స్టాక్ ఆన్ జూలై 1 అని పెట్టారు, ధరలు పెరిగే అవకాశం లేదు నోవే అని మళ్ళీ అనే పెట్టారు. అఖిల్ రెడ్డి 3 మెసేజ్ ఎందుకు కుదరదు అని ఆది గారు రిప్లై ఇచ్చారు. ఎవరికి? మన ప్రశాంత్ గారికి. మొత్తం మీద అఖిల్ రెడ్డి గారు 10 రోజుల్లో ధర పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఆయన అంచనా సాధ్యమైతే తప్పలేదు, 90% ఫలించింది. ఈసారి కూడా అలాగే ఫలించాలని కోరుకుందాం. అన్న రేట్స్ ఎవరు చెప్పలేరు అంతా దేవుడి దయ. లీలావతి గారు. అనంతపురం 350 ఎస్ఎన్డి గారు. కొద్దిగా లోకల్ టమాటాలు వస్తున్నాయి, ఇక్కడి నుంచి అటు వెళ్తున్నాయి, ఇంకా అక్కడ దిగుతూ స్టార్ట్ అవ్వలేదు. కొంతమంది యూట్యూబర్స్ వీడియో పెట్టి కామెంట్స్ ఆఫ్ చేస్తారు భయపడి. యశ్విన్ రాయ్ గారు. ఇక మనం మరొక ఆట పరిశీలిస్తే శనివారం మదనపల్లి కలకడ కలికిరి గుర్రంకొండ ఈ 4 మార్కెట్ దిగుతుంది కామెంట్ నేను చెప్పాను వీడియోలో. ఇవాళైతే అన్ని మార్కెట్లు కూడా శనివారం ప్రభావం చూపించలేదు. రోలెస్ గారు. రైతులకు సండే సాటర్డే ఏం లేదు, కోత ఉంటే వేస్తారు సయ్యద్ భాయ్. స్టాక్ తగ్గినా పొడిచేదేమీ లేదు రాఘవేంద్ర గారు. దీనికి రిప్లై వచ్చిందన్న. ఛాన్స్ దొరికితే దోచేయడమే పని మదనపల్లి అయినా అంగళ్ళు అయినా అని వాళ్ళ రిప్లై ఇచ్చారు. సారీ బ్రో, ఇదే మదనపల్లి ఇదే అంగళ్ళలో 2,000, 3,000, 4,000, 6,000 కూడా టమాటాల ధర వెళ్ళిన సంగతి మీకు అందరికీ తెలిసింది. డిమాండ్ ఉంటే ధరలు ఉంటుంది, కానీ అవసరాన్ని మించి దిగుమతి వస్తుంది. 50 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా రైతులు లక్షలు కుమ్మరించి పంటలు కాపాడారు. దేవుడు వాళ్ళందరినీ కరుణించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇక సుబ్రహ్మణ్యం గారు. ఫార్మర్స్ 1 వీక్లో 2,000 వెళ్తాయి. 1 వీక్లో తక్షణ నందక 24 గోల్డ్ సిటీ కాంబో నోవో కాంబో బాగా వాడండి. లాస్ట్ మూమెంట్లు ఇంకా ఎక్కువ వాడండి. 5,000 కూడా వెళ్తాయి. మీరు ఫస్ట్ వీటిని కొనండి. రేట్స్ పక్కా 3 డేస్లో 5,000 వెళ్తాయి. వెంటనే ఈ ప్రోడక్ట్ బుక్ చేసుకోండి. తోటలు జాగ్రత్త. సుబ్రుడు గారు. ఇది ఎద్దేవా. దీని మంజుగౌడ గారు. ఇండియా ఏమన్నా వరల్డ్లో 50%, ఇండియా ఏమన్నా ప్రపంచంలో 50% ఉందా? ఎంత స్టాక్ వచ్చినా అమ్మడానికి. స్టాక్ పెరిగే కొద్దీ ధరలు డౌన్ అవుతాయని కామెంట్ పెట్టారు. చివరిలో ఇతర యూట్యూబ్ల గురించి ఆయన పేర్లు ప్రస్తావించలేదు. అందరినీ ఎరివాళ్ళు చేస్తున్నారు యూట్యూబ్ వాళ్ళు. ఎంత స్టాక్ వచ్చినా రేట్స్ ఉంటాయని చెప్పారు. లాస్ట్ సైడ్ నో టమాటాస్ ఎక్స్పోర్ట్ జరుగుతుందన్నారు. ఇండియా ఏమైనా ప్రపంచంలో 50% ఉందా? ఎంత టమోటా వచ్చినా రేట్స్ ఉండడానికి. స్టాక్ వచ్చే కొద్దీ రేట్స్ డౌన్ అవుతూ ఉంటాయి. ఎస్. అనంతపురం సరుకులు జూలై 15కి చాలా వస్తాయి. ఇప్పటికే మార్కెట్ డౌన్. ఇప్పుడు అనంతపురం టమాటా వస్తేనే ఆల్ ఇండియన్ టమోటా డౌన్ అవుతుంది. ఈ ఇయర్ ఏమవుతుందో మీరే చెప్పండి బ్రదర్. విషయం మీరే చెప్పడానికి మనం చెప్పేది ఏముంది. ఇక మంజురెడ్డి గారు. యూట్యూబర్స్ వాళ్ళ ప్రోడక్ట్ని సెల్స్ పెంచుకోవడం, తోటలు బాగా చూసుకోవాలని చెప్పి రైతులు రెచ్చగొట్టారు. ఇప్పుడు దిగుబడి ఎక్కువ, రైతుకు భయము ఎక్కువ. కుమార్ గారు. సెప్టెంబర్ వరకు టమోటా 200, 300, అక్టోబర్లో 500 నుంచి 700 టమోటా వెళ్ళే సూచనలు ఉన్నాయి. సెప్టెంబర్ వరకు టమోటా 200, 300, అక్టోబర్లో 500, 700 టమోటా వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి అన్న కుమార్ గారి కామెంట్కు 4 రిప్లైలు వచ్చాయి. నువ్వు ప్లాంటేషన్ బాగా చేసుకో. ఎన్విన్ గారు.
సమ్మర్ సీజన్లో కూడా రేటు తగ్గితే అక్టోబర్లో రేట్ దేశమంతా టమాటా పడుతుంది మీ పిచ్చి కాకపోతే. అందుకే అలా అంటున్నారు. ఆగస్టు తర్వాత బయట రాష్ట్రాల సరుకులు ఎక్కువ. జూన్ జూలై ఎలా ఉంటే ఇంకేం చేయలేం. ఈ సంవత్సరం ఇక ఇంతే. ఇక పవన్ రెడ్డి గారు 1 వీక్లో మళ్ళీ 1000 రూపాయలకి రీచ్ అవుతుంది. రైతులు తోటలు జాగ్రత్తగా చూసుకోండి. సయ్యదన్న నన్ను నా మాట గుర్తు పెట్టుకో. దానికి వినయ్ గారు అడుగుతున్నారు, ఫర్టిలైజర్ షాప్ ఓనరా నువ్వు అని చెప్పి. ఇక మనం మరొక ఆట పరిశీలిస్తే, మై డియర్ ఫార్మర్స్, ప్రియమైన అన్నదాతలారా, 10-15 రోజుల తర్వాత మంచి రేట్స్ ఉంటుంది. ఎవ్వరూ దిగులు పడకండి, అంతా మంచి జరుగుతుంది. దేవుడు మంచి చేస్తాడు అని సుబ్బారు కాబట్టి ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం.